విశ్వాసులైనటువంటి స్త్రీలకు అవసరమైనటువంటి కొన్ని విషయాల్ని ఇక్కడ బైబిల్ నుండి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. సో మనం స్త్రీ అయినా పురుషుడైనా, ముఖ్యంగా ఈరోజు మనం స్త్రీలో విశ్వాసులైనటువంటి స్త్రీలు, సో వారికి కూడా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కావాలి. సో ఆత్మీయ జీవితంలో అభివృద్ధికి ఒక బలమైనటువంటి ఆటంకం ఉంది. ముఖ్యంగా స్త్రీల జీవితంలో, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందకుండా ఒక ప్రధానమైనటువంటి ఆటంకం ఉంది. అలాగే కొన్ని ఆటంకాలు ఉన్నాయి, వాటిని గెలవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు తమ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో వాటిని జయించాలి. యేసు ప్రభు యొక్క నామంలో వాటిని గెలవాలి. ఏంటి ఆటంకాలు అన్నీ ఈరోజు మనం చెప్పుకోలేం, కానీ కొన్ని ప్రధానమైన వాటిని ఈరోజు వాక్యం ద్వారా చూద్దాం. సో మొదటిది ఏంటంటే, ఐహిక విచారం. స్త్రీలు తమ ఆత్మీయ జీవితంలో ప్రభువుకి దగ్గర అవడంలో ప్రధానంగా ఆటంకంగా ఉన్నది ఐహిక విచారం. ఈ ఐహిక విచారాన్ని ఒక స్త్రీ గెలవగలిగితే తాను ఇంకా క్రీస్తుకు దగ్గరవుతుంది. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ఇన్న వాక్యాన్ని అణిచివేసేది ఏది? ఒక విశ్వాసిని ఆత్మీయంగా ఫలించనివ్వకుండా, పరిపక్వంగా ఫలించకుండా అడ్డుకునేది ఏది అంటే, ఇక్కడ చెప్తున్నాడు ప్రభు, ఐహిక విచారం. సో ఐహిక విచారం అనేది ఒక విశ్వాసిని, స్త్రీలు కాబట్టి ఈరోజు మనం గురించి ఆలోచిద్దాం. స్త్రీలుగా ఉన్న విశ్వాసులైన స్త్రీగా మీ జీవితంలో మీరు విన్న వాక్యాన్ని అణిచివేస్తున్నది, మీ ఆత్మీయ జీవితము ఫలించనివ్వకుండా ఆటంకపరుస్తున్నది మీ హృదయంలో మొదలైన ఐహిక విచారము అంటున్నాడు. ఇదే విషయాన్ని మనం లోక సువార్తలో చూస్తే, ఇదే మాటని లోక సువార్తలో చూస్తే 8వ అధ్యాయము 14వ వచనం. లోక సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్వకముగా ఫలింపని వారు. రైట్. సో ముండ్ల పొదలలో పడిన వారు ఎవరని అంటున్నాడు? విని కాలము గడిచే కొలది ఈ జీవన సంబంధమైన విచారం. అంటే ఐహిక విచారానికి మరొక పేరు ఏంటంటే ఈ జీవన సంబంధమైన
విచారాలు. సో ఐహిక విచారాలు అంటే ఈ లోక సంబంధమైన, ఈ జీవితానికి సంబంధించిన విచారాలు. ఇవి వాక్యమును అణిచివేసి, లేదంటే ఆ వ్యక్తిని అణిచివేసి పరిపక్వంగా ఫలించనివ్వకుండా చేస్తుంది. ఒక విశ్వాసి అనే స్త్రీ యొక్క ఆత్మీయ జీవితాన్ని అణిచివేస్తూ పరిపక్వంగా, చక్కగా పరిపక్వంగా అంటే చక్కటి ఫలాలు ఫలించనివ్వకుండా దేవుని కొరకు ఫలించడం అంటే దేవుని కొరకు జీవించటం, క్రీస్తు ప్రకారంగా బ్రతకడం, అని చెప్పినట్టుగా జీవించటం, అని చెప్పినట్టుగా ప్రేమని, విశ్వాసాన్ని, ఓర్పుని, సహనాన్ని, ఆయన చెప్పినట్టుగా సత్యముగా నిజముగా జీవించటం, ఒక పవిత్రంగా జీవించడం, మాటల్లో మృదుత్వాన్ని కలిగి ఉండడం, స్వభావంలో మృదుత్వాన్ని కలిగి ఉండడం, పిల్లల్ని మంచిగా పెంచడం, పెద్దవారి పట్ల గౌరవాన్ని కలిగి ఉండటం. సో ఈ ఆత్మీయమైన విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిగి జీవించడానికి ఇదిగో ఈ ఐహిక విచారం అడ్డంగా ఉంది. ప్రతిరోజు దేవునితో దగ్గరగా ఉండి ప్రార్థన చేసుకోవడం, క్రమంగా బైబిల్ చదువుకోవడం, సో దేవునితో వ్యక్తిగతంగా మంచిగా ఉండడం, ఏ రోజుకి ఆ రోజు మనస్సాక్షిని శుభ్రం చేసుకోవడం, మనసులో ఎటువంటి దోషాలు పెట్టుకోకుండా ఉండడం, అందరినీ క్షమించగలగడం, ఎవరి మీద ఏ ద్వేషం పెట్టుకోకుండా ఉండడం, అందరి పట్ల సమాధానాన్ని కలిగి ఉండడం, లోపల ఒక ఆత్మీయమైన ఆనందం, అలాగే ఇతరులకి క్రీస్తుని గురించి చెప్పాలి, ఈ ప్రేమ, ఈ రక్షణ ఇతరులకు కూడా తెలియచేయాలని ఒక ఉత్సాహం, ఒక సంతోషము, ఒక ఆసక్తి కలిగి ఉండడం. సో ఇటువంటి ఆనందభరితమైన ఆత్మీయ జీవితం అది లేకుండా, అటువంటి జీవితంలోకి వెళ్ళకుండా ఒక విశ్వాసిని ఏది అణిచేస్తుందంటే, ఏది ఆటంకపరుస్తుందంటే అందులో ఒకటి ఐహిక విచారం, ఈ జీవన సంబంధమైన విచారం. కాబట్టి ఒక విశ్వాసి అనే స్త్రీ తాను పరిపక్వంగా ఫలించాలంటే, దేవుడు కోరుకున్నట్టుగా ఎదగాలి అంటే, అభివృద్ధి చెందాలంటే తనకున్న ఒక ఆటంకం ఈ ఐహిక విచారం. దాన్ని గెలవాలి. ఐహిక విచారము అంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు. మెయిన్ విచారం ఎక్కడ మొదలవుద్ది? మనం ఐహిక విచారం అంటే ఏంటంటే ఈ జీవన సంబంధమైన విచారం. దాన్ని యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో ఉంది చూడండి. అందువలన నేను 6వ అధ్యాయము 25వ వచనం చదవమ్మా. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆలోచించొద్దని కాదు, చింతించొద్దు అంటున్నాడు. రేపేం కూర వండుకోవాలో ఆలోచించొద్దని కాదు, రేపు నాకు అన్నం ఉంటుందో లేదో అని చింతించొద్దు అంటున్నాడు. నేను ఎలా బ్రతికేది, నేను ఎలా తినేది, నేను ఎలా కట్టుకునేది, నేను ఎలా ఉండేది, నేను నా కుటుంబం సంగతి ఏంటి, నా పిల్లల చదువుల సంగతి ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా పరిస్థితి, నా భర్తకి ఉద్యోగం సరిగ్గా లేదు, ఎలా ఇప్పుడు నా కుటుంబ పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవడంలో తప్పులేదు, కానీ విచారంలోకి వెళ్ళిపోవడం తప్పు. ఎలా సమకూర్చుకోవాలి, ఎలాగ ఆర్థిక పరిస్థితులు కట్టుకోవాలని ప్లాన్ చేసుకోవడం, చక్కగా ఆలోచించుకుని ముందుగా ప్లాన్ చేసుకోవడం, ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళడం అనేది తప్పేం కాదు. ఆలోచన మంచిదే, ప్రణాళిక మంచిదే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆలోచించడం తప్పనట్లేదు, ఒక ప్రణాళికలు ప్లాన్లు వేసుకోవడం తప్పనట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఏదో జరిగిపోతుందని, నాకు నష్టం వాటిల్లుతుందని, అయ్యో నాకు కట్టుకోవడానికి బట్టలు ఉండవేమో, నా కుటుంబానికి, నాకు, నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఒక భయం, ఆందోళన, చింత ఏదైనా ఉంటే దాని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది ఈ జీవన సంబంధమైనటువంటి విచారం. సో వీటి గురించి ఆయనను చింతింపకుడి అంట.
అంటే వీటి గురించి చింతిస్తారు. అది ఈ జీవన సంబంధమైన విచారం అంటే ఏంటంటే ఇవి మన ఇళ్లలో ఉన్నాయా లేదా, మన గృహాల్లో ఉన్నాయా, మన కుటుంబంలో అమ్మా ఉన్నాయా లేదా, ఉన్నాయి. ఈ అప్పులు తీరేది ఎలాగో, మేము సమకూర్చేది ఎప్పుడో, ఎప్పుడు ఇల్లు కడతామో, లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇలాంటివి ఎన్నో. వీళ్ళ వివాహ సంగతులు ఏంటి, పిల్లలు పెళ్లి కాని తల్లిదండ్రులు అడిగాం అనుకోండి, ఏమోనండి వీళ్ళ వివాహాల విషయాలు మాకేమీ అర్థం కావట్లేదు, వీళ్ళకి ఎలాగే రేపు ఏంటి. ఇంకా పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళు అయితే ఇంకాను, వాళ్ళకైతే ఎలా ఉంటుంది, అయ్యి బాబు వీళ్ళ పెళ్ళిళ్ళు మేము చేయగలమా లేదా, మా దగ్గర చూస్తే ఏమీ లేదు, ఎలా ఏంటో మాకేం అర్థం కావట్లేదండి అని చాలామంది బాగా దిగులు పడుతూ ఉంటారు. అలాగే చదివించాలనుకున్న వాళ్ళు వీళ్ళ చదువులు నేను చదివించగలనా, వీళ్ళు నేను పెద్ద చేయగలనా అనేటువంటి ఆలోచన, ఇదంతా ఒక బాధ. అంటే మెయిన్ ఏంటంటే నా వల్ల అవుతుందా, నేను ఇది చేయగలనా అనేటువంటి ఒక బాధ అనమాట. ఆ బాధ నుండి వచ్చిన విచారమే ఐహిక విచారం. సో ఈ ఐహిక విచారాన్ని గెలవకపోతే ఈ ఐహిక విచారాలన్నీ కూడా ఒక వ్యక్తిని అణిచివేసి పరిపక్వముగా ఫలింపకుండా చేస్తాయి. ఇంకేం చేయగలవు అంటే ఆ వ్యక్తిని మెల్లగా చంపేయగలవు. ఒక ఐహిక విచారాలు మనం జయించకపోతే అవే మనల్ని జయిస్తే చివరికి మనం ఐహిక విచారాలు అనే శత్రువుల చేతిలో మనం ఓడిపోవడమే కాదు, చివరికి అతని శత్రువుల చేతిలో మనం చచ్చిపోవాల్సి వస్తుంది. మన ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడదు. అంటే ఐహిక విచారాలు మనల్ని చంపేస్తాయి. మొదట మనల్ని ఓడిస్తాయి, చివరిగా అనగదోస్తాయి, ఇంకా చివరిగా మనల్ని చంపేస్తాయి, మనలో ఉన్న రక్షణని దోచేసుకుంటాయి. కనుక ఈ ఐహిక విచారాలు మన ఆత్మీయ జీవితానికి శత్రువులు. ఈ శత్రువుని మనం చిన్న చూపు చూడవసరం లేదు, అదేం చిన్న శత్రువు కాదు, పెద్ద శత్రువు. కనుక ఐహిక విచారంపై మనం పోరాటం ప్రారంభించాలి, ఎదురు తిరగాలి. విశ్వాసము అనే డాలునిచ్చాడు, ఆ విశ్వాసము అనే డాలును ఉపయోగించుకుని ఆ యొక్క ఆత్మీయ ఆయుధాన్ని, విశ్వాసం అనే ఆయుధాన్ని ఉపయోగించి, ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించి, దేవుని వాక్యములో ఉన్న వాగ్దానాల్ని, ఒక దేవుడిచ్చిన భరోసాల్ని, దేవుడిచ్చిన అభయాలను మనం ఆయుధంగా ఉపయోగించుకొని ఈ ఐహిక విచారము అనే శత్రువు మీద మనం పోరాటం చేయాలి. ఈ పోరాటం జీవితకాలం అంతా ఉంటుంది. ఈ విచారం కాకపోతే ఇంకొక విచారం వస్తుంది. ఈ విచారంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పిల్లలు పుట్టలేదు అంటే అదొక విచారం, పుట్టాక వాళ్ళని ఎలా చదివించాలనేది ఒక విచారం, సరే చదివాక ఉద్యోగాలు వస్తాయో రావు, ఎలాంటి ఉద్యోగాలు వస్తాయో ఏంటో, ఉద్యోగం 5-6 సంవత్సరాలు అయింది ఇంకా ఉద్యోగం రాలేదు, ఇదో విచారం. సరే ఉద్యోగం వచ్చాక పెళ్ళి అవుతుందో లేదో, ఎలాంటి అమ్మాయి అవుతుందో ఏంటో, లేదంటే ఎలాంటి అల్లుడు వస్తాడో లేదో, అదొక విచారం. కనుక విచారాలు అనేవి జీవితకాలం అంతా వస్తాయి, అదేమి ఆగేది కాదు. కనుక విచారాల మీద పోరాటం జీవితకాలం చేసే పోరాటం. ఏ విచారం ఏ రూపంలో వచ్చినా విశ్వాసి ఎప్పుడు సంసిద్ధంగా ఉండి దాంతో పోరాటం చేయాల్సిందే. లేదంటే విచారాన్ని అలాగే మీరు, కొంతమందికి ఏంటంటే విచారాన్ని ఉంచుకోవడం చాలామందికి సంతోషం అంటే ఆ విచారంలో అలాగే ఉండాలి, ఆ విచారం చేత ఓడిపోయి అలాగే నా జీవితం ఇంకా ఓడిపోయింది, ఇంతే నా జీవితం అనుకుని ఒక నిరాశ నిస్పృహలో ఉండిపోతారు. అలా ఉండడానికి ఇష్టపడిపోతారు. అమ్మ దానివల్ల నీకు మన ఆరోగ్యానికి ఇబ్బందే, అలాగే మన ఆత్మీయ జీవితానికి కూడా ఇబ్బందే. నువ్వు అలాగే నిరుత్సాహంలో, అలాగే విచారంలో నువ్వు ఉండిపోతే నిన్ను నువ్వు కోల్పోతావు, నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతావు, అలాగే నీ కుటుంబ జీవితాన్ని కూడా కోల్పోతావు. ఒక జ్ఞానం కలిగిన స్త్రీగా నీకు ఒక భారాన్ని ఇచ్చాడు దేవుడు. అదేంటంటే నీ గృహాన్ని నువ్వు కట్టు, నీ ఇల్లు నువ్వు కట్టు, అంటే నీ కుటుంబాన్ని కట్టవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు కానీ ఇలా ఐహిక విచారాల చేత అణిచివేయబడి మీరే ఫలింపని స్థితిలో ఉంటే, కట్టవలసిన మీరే బలహీనలైపోతే ఎలా కడతారు? కట్టవలసిన తాపీ మేస్త్రి ఫుల్గా తాగేసి ఊగిపోయి ఉంటే ఏం కడతాడు? బాగా తాగేసి నిలబడలేని వ్యక్తికి ఆ ఇల్లు కట్టవయ్యా అంటే ఒక ఇంటికి నిలువుగా, ఒక ఇంటికి అడ్డంగా కడతాడు. సిమెంట్లో ఇసుక ఎక్కువేసి, ఇసుకలో సిమెంట్ వేసి ఏదో కట్టేస్తాడు.
ఆ ఇల్లు నిలబడుతుందా? అసలు దానికి ఒక రూపం వస్తుందా? రాదు కదా. అలాగే మీరు కూడా ఈ ఐహిక విచారాలనే మద్యం, ఈ మద్యమును తాగేసి మీరు దీని చేత మీరు తులుతూ బలహీనలైపోతే మీరు ఎలా కట్టగలరు కుటుంబాన్ని? అది బైబిల్ చెప్తుంది. మరి మీరు ఐహిక విచారాల చేత అణిచివేయబడి మీరు ఆ మద్యమును త్రాగి మీరు బలహీనలైపోయి ఊగిసలాడుతూ ఉంటే మీరు ఎలా మీ గృహాన్ని కట్టగలరు ఆలోచించాలి. కాబట్టి ఒక స్త్రీ ఖచ్చితంగా ఇంటిని కట్టాలంటే మొదట తను స్ట్రాంగ్గా ఉండాలి. తను స్ట్రాంగ్గా ఉండాలి అంటే తనను అణిచివేస్తున్నటువంటి ఐహిక విచారాలని బద్దలు కొట్టాలి. అలా బద్దలు కొట్టాలి అంటే ఒక తల్లికి, ఒక విశ్వాసి అయిన స్త్రీకి కావలసిన ఆయుధాలు విశ్వాసం. విశ్వాసం అనే ఆయుధాన్ని, ప్రార్థన అనే ఆయుధాన్ని, వాక్యములో ఉన్న ఆయుధాన్ని వాడితే ఒక తల్లి, ఒక స్త్రీ తనను అణిచివేస్తున్న ఐహిక విచారాలని గెలవగలుగుతుంది. ఒక్కసారి ఒక స్త్రీ ఐహిక విచారాలను గెలిచింది అంటే తన కుటుంబాన్ని గెలవగలుగుతుంది, సమాజాన్ని గెలవగలుగుతుంది, ప్రపంచాన్ని గెలవగలుగుతుంది. మనం ఇప్పుడు అందుకే ఒక స్త్రీని మీ ముందు చూపించాను. ఒక తల్లి ఇప్పుడు 100 సంవత్సరాలు 200 సంవత్సరాల కింద జీవించిన ఒక తల్లి, స్కాట్లాండ్ అనే దేశంలో. ఆమెకి ఎన్ని ఐహిక విచారాలు ఉన్నాయి. నిజంగా సంపాదించుకొచ్చి కుటుంబాన్ని పోషించవలసిన వాడు తండ్రి. అలాంటి తండ్రే తాగుతూ భార్యని, బిడ్డల్ని పట్టించుకోకపోతే నిజంగా ఆ పిల్లకి ఎలా ఉండాలి చెప్పండి? మా నాన్న ఇలా తాగుతూ వస్తున్నాడు, మాకేం పెట్టట్లేదు, మా అమ్మ ఏదో కూలి పని చేసుకుని తీసుకుని వస్తుంటే ఏంటి ఇలా మా నాన్న ఇలా ఉన్నాడని అసలు అదే దిగులు పడుతూ ఐహిక విచారంలోనే ఉండాలి. కానీ ఆమె తన తండ్రి ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాడంట, ఇంట్లోకి బయటికి గింటేస్తున్నాడు. చలి దేశాలు అవి. చలి దేశాల్లో ఇంటి బయట కూర్చోవడం అంటే మాటలా? ఇంట్లో తలుపులన్నీ వేసుకుని రగ్గులు వేసుకుని కూర్చుంటేనే చలి ఆగట్లేదు. అలాంటిది బయట పెట్టేస్తే తండ్రి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడంటే ఎంత ఐహిక విచారం కమ్మాలి. తను ఎంతో ప్రేమించిన తన అన్న చిన్నప్పుడు చచ్చిపోతే ఎంత ఐహిక విచారం కమ్మేసేయాలి. నాన్న పని చేయకపోతే ఇంట్లో సంపాదన కోసం ఆ 11 ఏళ్ల వయసులోనే మిల్లులో పని చేయడానికి, బట్టలు కుట్టే మిల్లులో, అది వస్త్రాలు తయారు చేసే మిల్లులో పని చేయడానికి ఫ్యాక్టరీలోకి వెళ్ళి పనిచేస్తుంటే ఒక బాల కార్మికురాలుగా ఈ పరిస్థితి నాకు వచ్చింది. మా నాన్న పొద్దున్న 6ంటికి వెళ్తున్నాను, సాయంత్రం ఇదిగో ఈ టైంకి వస్తున్నాను, మా నాన్న పట్టించుకోవడం పోవడం ఇలా ఉంది నా జీవితం అని 12 గంటలు నేను ఈ వయసులో కష్టపడాల్సి వస్తుంది అని ఐహిక విచారాల చేత ఆమె అణిచివేయబడి ఉంటే ఆమె ఈ స్థాయికి వచ్చేదే కాదు. ఆ ఐహిక విచారాలని గెలిచింది ఆ అమ్మాయి. నాన్న వల్ల వచ్చిన ఐహిక విచారాన్ని, అన్నయ్య చచ్చిపోయిన ఐహిక విచారాన్ని, చిన్న వయసులోనే పని చేయాల్సిన పరిస్థితి నాకు వచ్చింది అని ఐహిక విచారాన్ని గెలుచుకుంటూ వచ్చింది. వాటిని ఓడించుకుంటూ వచ్చింది కాబట్టే ముందుకి వెళ్ళగలిగింది, క్రీస్తు కొరకు జీవించగలిగింది. ముందట తన కుటుంబంలో, తన గ్రామంలో, ఆ తర్వాత వేరే దేశంలో క్రీస్తు యొక్క ప్రేమను చూపించగలిగింది. ఆమె ఎందుకు ఫలించింది? ఆమె పరిపక్వంగా ఎందుకు ఫలించింది? ఆమె అణిచివేయబడలేదు. ఆమె ఎందుకు అణిచివేయబడలేదు? ఆమెకు ఐహిక విచారాలు లేవా? మనకంటే ఎక్కువే ఉన్నాయి. మరి ఎందుకు ఆమె అణిచివేయబడలేదు? ఎందుకనంటే ఆమెకు ఐహిక విచారాలు లేవని కాదు, ఆ ఐహిక విచారాలన్నిటిని ఏం చేసింది? గెలిచింది. ఎలా గెలవగలిగింది అంటే అంటాడు మనకి 1 యోహాను, ఒకసారి తీద్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి లోకము యొక్క ఆశలు, లోకములో విచారాలు, ఈ లోకపు విచారాల్ని జయించిన మన విజయం ఏంటది? మన విశ్వాసం.
కనుక ఆమె ఎలా ఈ లోకంలో ఉన్న విచారాలను ఎలా గెలవగలిగిందనమాట? విశ్వాసం ద్వారా. ఏంటా విశ్వాసం? నమ్మటమే కదండి. ఏంటా నమ్మకం? చూపించమంటారా? అయితే మళ్ళీ ఒకసారి మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి మళ్ళీ వద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం చదవండి. కాబట్టి అమ్మా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఒక విషయం, నీకు ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు. ఓ కుమార్తెగా, ఓ స్త్రీగా మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే, మనకి పైగా మనకు ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు. మరి అన్ని జనులకి పరలోక తండ్రి లేడు కనుక, వాళ్ళకి ఒక తండ్రి లేడు కనుక వాళ్ళు వాటి గురించి విచారిస్తారు. ఆ విచారాల చేత ఓడిపోతారు. కానీ నీవేం గ్రహించాలంటే, ఒక విశ్వాసిగా నీకు ఒక పరలోక తండ్రి ఉన్నాడు. పైన ఉన్నది ఎవరో? తండ్రి. తండ్రి అంటే ఏంటి? ఆ తాగుబోతు తండ్రులు అంటాడు కాదు. ఈయన నీతి కలిగిన తండ్రి, పోషించే తండ్రి. కనుక ఆయన పరలోకమందు ఉన్న తండ్రి, నీతి గల తండ్రి కనుక, న్యాయం గల తండ్రి కనుక, ప్రేమ గల తండ్రి కనుక, ఆ తండ్రి నా జీవితంలో అన్నీ చూసుకుంటాడు. నాకు మేలు కలుగునట్టుము సమస్తము సమకూడి జరిగిస్తాడు. పైన ఉన్నది దేవుడు, పైన ఉన్న దేవుడు ఎవరో కాదు, నా తండ్రి. మరి నా తండ్రి నా గురించి అన్నీ పట్టించుకుంటాడు కదా అని నమ్మటం. నీవు ఆయన బిడ్డవైతే, నేను ఆయన బిడ్డనైతే, ఆయన నా తండ్రి అయితే, ఆ తండ్రి నా జీవితంలో అన్ని మేలు కలగాలని జరిగిస్తాడు. నేను భయపడను, నేను దిగులు పడను, నేను ఐధైర్యపడను. నా పరలోక తండ్రి నా విషయాలన్నింటినీ చూసుకుంటాడు. నష్టమే రాని, కష్టమే రాని, లేటే అవ్వని, నిర్లక్ష్యమే అవ్వని, అవమానమే రాని, ఇవన్నీ కూడా దేవుడు నాకు మేలు కలగడానికే సమకూడి జరిగిస్తున్నాడు అని ఒక విశ్వాసి అనే స్త్రీ ఆ విశ్వాసంతో ధైర్యంగా ఆ విచారాల్ని గెలవగలిగితే ఆమెకు విజయం ప్రాప్తిస్తుంది. చూడండి, ఇంకా 32 ఇవన్నీ అయిపోయిందా? 32. కాబట్టి మీరు నెక్స్ట్ 33 కూడా చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింప. కాబట్టి మరి ఏం చేయాలి? అన్ని పరిస్థితులు చక్కబడతాయి. అన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. అన్ని పరిస్థితులు చక్కబడతాయి. అయితే మీరేం చేయాలి? మనం ఏం చేయాలి? మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికే పనిలో మనం ఉండాలి. మరలా మీరు లోకాన్ని వెతుకుతూ, లోకాశులతో జీవిస్తూ, మీ జీవపు డంబాల్లో, మీ నేత్రాశల్లో, మీ లోకాశల్లో మీరు జీవిస్తూ, నా దేవుడు పరలోకములో ఉన్నాడు, నా పరిస్థితులన్నీ సమకూరుస్తాడు అని మీరు నమ్మడం వృధా. దానివల్ల ఉపయోగం లేదంటుంది వాక్యం. నీకు తండ్రిగా ఎప్పుడు ఉంటాడు? నువ్వు లోకాశల్లోనూ, నీ జీవపు డంబాల్లోనూ, నీ ఐహిక్యమైనటువంటి మరి ఆశలతోనూ నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు పరలోక తండ్రి నీకు ఎలా సహాయం చేయగలడు? మొదట నీవు నీ హృదయపూర్వకంగా దేవునికి అప్పగించుకో. ఆ లోకాశులు, ఆ జీవపు డంబము, ఆ యొక్క లోకపు ఇచ్చలు అన్నిటిని పక్కన పెట్టేసి ఒక భక్తురాలిగా, ఒక విశ్వాసురాలిగారుగా నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ భక్తిని చూసిన దేవుడు నీ తండ్రిగా నీ అవసరతలన్నీ తీరుస్తాడని బైబిల్ చెప్తుంది. కొందరు పాప జీవితాన్ని మానరు. వాళ్ళ ఐహికమైన ఈ లోక సంబంధమైన ఆశల్ని ఏమాత్రం విడిచిపెట్టరు. వాళ్ళ డంబములు విడిచిపెట్టరు. వాళ్ళ అవివేకాన్ని ఒప్పుకోరు. వాళ్ళ అజ్ఞానాన్ని ఒప్పుకోరు. మేమే తెలివైన వాళ్ళు మనం అనుకుంటూ ఉంటారు. గర్వాన్ని కలిగి ఉంటారు. గర్వాన్ని విడిచిపెట్టరు. అలాంటి వారి విషయంలో దేవుడు ఏమీ చేయలేడు. మీరు నమ్మొచ్చు. అలా గర్వంగా ఉన్న వ్యక్తి నమ్మొచ్చు, నా దేవుడు అన్నీ చూసుకుంటాడని అనుకోవచ్చు. కానీ నీ హృదయ గర్వాన్ని బట్టి, నీకున్నటువంటి అవివేకాన్ని బట్టి, నీకున్న లోకాశలను బట్టి, జీవపు డంబాన్ని బట్టి నీ జీవితంలో ఆయన కలగజేసుకోలేడు. దేవుడు తండ్రిగా మన జీవితంలో కలగజేసుకోవాలి అంటే మనలో ఉన్న లోపాలని విడిచిపెట్టాలి. మన గర్వాన్ని విడిచిపెట్టాలి. మన జీవపు డంబాన్ని విడిచిపెట్టాలి. మన ఇహలోక ఆశలను విడిచిపెట్టాలి. మన పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. ఆయనకి మనల్ని మనం సమర్పించుకోవాలి. దీనులం కావాలి.
మీరు అడగొచ్చు, పాపమే లేనివాడు ఎవడు లేదు కదని. నేను అంటున్నది, ఆ పాపాన్ని యథార్థంగా ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం యథార్థంగా ఉండాలి, అది పూర్తిగా ఉండాలి. దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడానికి, హృదయపూర్వకంగా సమర్పించుకోవడానికి మనం శాయశక్తిలో ప్రయత్నించాలి. ఆ ప్రయత్నాన్ని బట్టి దేవుడు మన విషయంలో కలుగజేసుకొని మనకు కావాల్సిన అక్కర్లన్నీ తీరుస్తాడు. 34వ వచనంలో ఒక మాట ఉందండి, రేపటిని గురించి చింతింపకుడి. రైట్, అంటే మనకు ఒకటి ఉంటుంది, భవిష్యత్తును గురించిన చింత. దానికి దేవుని వాక్యం చెప్తుందంటే రేపటిని గురించి అని ఎవరన్నారు? ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారు అంటున్నారు, రేపటి గురించి నువ్వు చింతింపకు, అంటే రేపటి సంగతి నేను చూసుకుంటాను అని దేవుడు అంటున్నాడు. ఈ మాటల్ని మనం ఎత్తిపట్టుకోవాలి. మొదట మనల్ని మనం కడుక్కోవాలి, మన హృదయాన్ని శుభ్రం చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ఈ మాటలు ఎత్తిపట్టి, ప్రభువా రేపటి గురించి నువ్వు చింతపడొద్దు అన్నావే, కట్టుకోవడానికి, తినడానికి, ఉండడానికి అక్కర్ల కొరకు నువ్వు చింతపడొద్దు అన్నావే, పరలోక తండ్రిగా నేనున్నానే, నీ ప్రతి అక్కర అవసరాలు తీరుస్తానని ఈ వాక్యంలో చెప్పావు కదా, నాకు తీర్చినైనా అని మనం అడగాలి. అది ప్రార్థన. ఓకేనా? మనకు విశ్వాసం ఉంది, వాక్యంలో దేవుని భరోసా ఉంది. ఆ భరోసాను పట్టుకెళ్ళి ప్రార్థనలో పెట్టి దేవుడిని అడగాలి. ఇదిగో నాయనా నువ్వు భరోసా ఇచ్చావుగా, మరి నా కుటుంబానికి చేసి పెట్టు ప్రభువా, నా అక్కర్లు తీర్చు ప్రభువా, నా పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో, నా గృహ నిర్మాణం విషయంలో, నా బిడ్డల ఉద్యోగాల విషయంలో, మా ఆర్థిక ఇబ్బందుల విషయాల్లో, మా అప్పుల విషయాల్లో అన్నీ దగ్గర పెడుతున్నాం. మా అవివేకాన్ని, మా అజ్ఞానాన్ని, క్షమించి సంబంధమైన విచారాలు, వీటిని మనం గెలవాలి. గెలవాలంటే ఏం కావాలమ్మా చెప్పాను మీకు. గెలవాలంటే ఏం కావాలి? విశ్వాసం. రెండోది ఏంటి? వాక్యం. దీన్నే ఏమంటారు? వాగ్దానం అంటారు. రైట్. మూడోది ఏంటి? ప్రార్థన. ఇక్కడ వాగ్దానం అంటే ఏమనుకోకండి, దేవుడు తన పిల్లలకి ఇచ్చిన భరోసా అని మాట. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? నీ నీతిని, నా రాజ్యాన్ని ఎదగండి, మీకు అన్నీ మిగతాయన్నీ నేను ఇస్తాను అన్నాడు కదా. అదే ఆ మాటనే దేవుడి దగ్గర వల్లించడం. నువ్వు అన్నావు కదా ప్రభువా, రేపటి గురించి చింతింపకుడి, కాకులను చూడి, అవి విత్తవు కోయవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? మీరు ఎంతకంటే శ్రేష్ఠులు, నేను మిమ్మల్ని పోషించనా అని నువ్వే కదా నేను అన్నావు. ఇదిగో తండ్రి, నా విషయంలో మీరు కలుగజేసుకోండి, నన్ను పోషించండి అని అడగటం. సో ఇది ఈ జీవన సంబంధమైన విచారం. దీన్ని మనం గెలవాలి. ఈ గెలవడానికి దేవుడు మనకిచ్చిన ఆయుధాలు విశ్వాసం, వాగ్దానం, ప్రార్థన, ఈ మూడు కావాలి. రైట్. ఏ విశ్వాసి అనే స్త్రీ, నేను చెప్పాను, బైబిల్ చెప్పింది, కానీ ఎంతమంది ఈ మూడింటిని ఉపయోగించి మరి ఐక్య విచారాన్ని గెలుస్తారో ఆ స్త్రీ మాత్రమే దేవుని కొరకు ఫలించగలదు. అది. రెండో విషయానికి వద్దాం. మనం మనకున్న మరొక ఆటంకం ఏంటంటే ఇతరులతో పోల్చుకోవడం. మనం గెలవాల్సినటువంటి మరొక ఆటంకం ఏంటంటే ఇతరులతో పోల్చుకోవడం. సో ఈ సమస్య మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి మనిషి ఇతరులతో పోల్చుకుంటాడు. పోల్చుకోవడం వల్లనే సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఓకే. సో ఇతరులతో పోల్చుకోవడం అనేది ఒక ఆటంకం. ఈ ఆటంకాన్ని ఒక విశ్వాసి గెలవాలి. ముఖ్యంగా స్త్రీలైన వారు ఈ విషయంలో బలహీనలుగా ఉంటారు. సో ఎక్కువగా ఇతరులతో పోల్చుకుంటారు, వేరే కుటుంబాలతో పోల్చుకుంటారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులకి పోల్చుకుంటారు, వాళ్ళ ఇంటితో పోల్చుకుంటారు, వాళ్ళ వస్త్రధారణతో పోల్చుకుంటారు, వాళ్ళకున్న బంగారంతో పోల్చుకుంటారు, వాళ్ళ ఉద్యోగంతో పోల్చుకుంటారు, వాళ్ళ జీవన ప్రమాణాలతో పోల్చుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా జరిగేది లోకంలో. కానీ క్రీస్తులోకి వచ్చాక ఈ పోల్చుకోవటం మీద జయం పొందాలి. పోల్చుకోవడం వల్ల 2 సమస్యలు వస్తాయి ఒక ప్రతి వ్యక్తికి. ఏంటి ఆ సమస్య అంటే, ఒకటి కీర్తనలు చూడండి. కీర్తనలు 37వ అధ్యాయము
పోల్చుకోవడం వల్ల వచ్చే రెండు సమస్యలు ఏంటంటే, కీర్తనలు 37 అధ్యాయము 37 అధ్యాయం 1వ వచనం చూడండి. చెడ్డవారిని చూచి ఆ, నీవు ఆ, వ్యసన పడకము. రైట్. చెడ్డవారిని చూసి వ్యసన పడకుము. వ్యసనము అంటే ఒక నిరుత్సాహం అన్నమాట. వ్యసనం అంటే పాడు వ్యసనాలు తాగుడు అని కాదు ఇక్కడ అర్థం, పర్యాయ పదం అన్నమాట. ఇక్కడ వ్యసనము అంటే నీరసించిపోవడం, బాధపడిపోవడం, అంటే లోపల కుమిలిపోతాం చూసారా, దాన్ని నిరుత్సాహం అన్నమాట. దీన్నే ఇక్కడ వ్యసనం అంటే నిరుత్సాహము అని నేను అంటాను, లేదా కృంగిపోవటము. మనం కృంగిపోయే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే 8వ వచనం ఒకసారి చదవండి. 8వ వచనం. కోపం మానుము, ఆ, ఆగ్రహము విడిచిపెట్టుము, ఆ, వ్యసన పడకము, ఆ. అది కీడుకే కారణము. కీడికే కాదు. మళ్ళీ ఆ వచనం తర్వాత చూద్దాం. ఒకటేంటంటే ఇతరులు పోల్చుకోవడం వల్ల, అంటే దుష్టులను చూచి అన్నాడు. దుష్టులను చూచి అంటే చూచి వ్యసన పడకము అన్నాడు, అంతేనమ్మా. చూసి వ్యసన అంటే చూసినప్పుడు చూస్తేనే ఆగిపోతాం మనం. చెడ్డవాళ్ళని ఎందుకన్నాడంటే అన్యాయంగా సంపాదించుకునో లేకపోతే న్యాయంగా సంపాదించుకునో, లోకస్తులైన వాళ్ళు లేదా ఇరుగు పొరుగు వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు, ఎదుగుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. చూసి ఆగిపోతామా, చూసి పోల్చుకుంటామా? చూస్తే ఇబ్బంది ఏం లేదు, కానీ చూసి మనం ఏం చేసుకుంటాం, పోల్చుకుంటాం. అక్కడ వస్తుంది సమస్య. సమస్యల్లో ఏంటంటే, ఒక ఉద్యోగస్తుని చూసినప్పుడు చూస్తాం, ఉద్యోగం వచ్చిందంట వెళ్తున్నాడని, అక్కడ వరకు సమస్య ఉండదు. కానీ మనల్ని వాళ్ళని పోల్చుకుని చూసినప్పుడు మనకేమో ఉద్యోగం లేదు, వాళ్ళకేమో ఉద్యోగం ఉంది, అక్కడే మనకి బాధ వస్తుంది. సో నే స్థితి ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి? వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఓకే, ఇల్లు కట్టుకున్నారు, మంచిది, దేవునికి స్తోత్రం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం పోల్చుకున్నామో, నేను ఇంక ఇల్లు కట్టుకోలేదే అనుకోగానే ఒక్కసారి మనకు ఒకలాంటి నిరుత్సాహం వచ్చేస్తుంది, ఓడిపోయినట్టు. అమ్మా, ఎంత బెలూన్లో నుంచి గాలి తీసేస్తే మొత్తం ఇలా అయిపోతుంది సార్, అలా అయిపోతుంటాం. మీలో ఎవరో ఏమీ బాధపడకండి, ఎవరికి ఉండే నిరుత్సాహాలు వాళ్ళకు ఉంటాయి. ఒకరికి ఇల్లు అనే నిరుత్సాహం ఉండొచ్చు, కొంతమందికి ఉద్యోగం దగ్గర నిరుత్సాహం రావచ్చు, కొంతమందికి సంపాదన దగ్గర, రాబడి దగ్గర, కొంతమందికి వాహనాల దగ్గర, కొంతమందికి వస్త్రధారణ దగ్గర, కొంతమందికి ఆస్తుల దగ్గర, కొంతమందికి చదువుల దగ్గర, ఇలాగ ఒక్కొక్క చోట ఒక్కొక్కరికి నిరుత్సాహాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు వస్తుంది ఈ నిరుత్సాహం? చూడడం వల్ల, పోల్చుకోవడం వల్ల వస్తుంది. పోల్చుకున్నప్పుడు ఏమవుద్దంటే, వాళ్ళకి ఉద్యోగం ఉంది, మనకి లేదు, ఇక్కడే నిరుత్సాహం. వాళ్ళకి మంచి ఇల్లు ఉంది, మనకు అటువంటి ఇల్లు లేదు. వాళ్ళకి మంచి రాబడి ఉంది, మనకు లేదు. వాళ్ళ ఇంట్లో మంచి ఫ్రిడ్జ్ ఉంది, మనకి ఇంట్లో లేదు అన్న దగ్గరే మనకు వచ్చేస్తుంది అన్నమాట. లేదు అన్నదే, నాకు లేదు అన్నగానే మనకేమైపోద్ది, అలా అయిపోతుంది. వాళ్ళకు ఉంది, మనకు లేదు అనగానే ఒకలాంటి, మనకెందుకు లేదు, మరి నాకెందుకు రాలేదు అని. ఈ ఉద్యోగం నాకు లేదని నిరుత్సాహపడే ఏ వ్యక్తి అయినా నేను అడుగుతున్నాను, నువ్వు ఎప్పుడైనా కష్టపడి చదివావా? రాత్రింబగలు కష్టపడి సంపాదించి ఉద్యోగం సంపాదించుకున్నాడు ఆయన. మరి నువ్వేం రాత్రింబగలు కష్టపడ్డావు? శుభ్రంగా టీవీ పెట్టుకుని మొత్తం అన్ని సీరియళ్ళు చూసేసావు, క్రికెట్ అంతా చూసేసావు, ఈరోజు నీకేమో ఉద్యోగం రాలేదు. మరి నువ్వు ఎందుకు బాధపడాలి? నేను కష్టపడలేదు కాబట్టి రాలేదని అనుకోవచ్చు కదా. కానీ అలా అనుకోం మనం. ఆ సమయంలో మనకు ఏమి గుర్తురావు. ఆయన ఎంత కష్టపడ్డాడో మనం గుర్తుపెట్టుకోం, మనం ఎంత కష్టపడలేదో, మనం ఎంత సుఖపడ్డామో, ఎంత నిర్లక్ష్యం చేసామో అనేది గుర్తుకురాదు. కేవలం అక్కడ ఏం చేస్తామంటే, ఆయనకు ఉద్యోగం ఉంది, నాకు లేదు, అది ఆవిడకు ఉద్యోగం ఉంది, నాకు లేదు, అదే బాధ వేస్తుంది. అదే మాత్రం చూసుకోవడం వల్ల ఇలాగా మిగతా విషయాలన్నింటిలో కూడా ఎక్కడో అక్కడ మీకు చురుక్కుమంటుంది. అయ్యో, నేను ఈ విషయంలో తక్కువగా ఉన్నానే, ఈ విషయంలో నేను చిన్నగా ఉన్నానే, ఈ విషయంలో నేను లోటు కలిగి ఉన్నానే అన్నది మనసులో ఒకలాంటి నిరుత్సాహం, కృంగిపోటు ఉంటాయి అన్నమాట. తర్వాత 7వ వచనం. యెహోవా ఎదుట
యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆ, ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఆ, తన మార్గమున వర్ధిల్లు వాన్ని చూచి వ్యసన పడకము. ఆ, దురాలోచనలు నెరవేర్చుకుని వాడిని చూచి ఆ, వ్యసన పడకము. ఆ, మత్సర పడకమని లేదు నాన్న. దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. అది మత్సర పడకం అంటే చూసి పోల్చుకోవడం వల్ల మనకి ఇంకోటి ఏమొస్తుంది? మత్సరం. మత్సరం అంటే ఓర్చుకోలేనితనం. మత్సరాన్ని గురించి బైబిల్ ఏం చెప్పిందంటే మత్సరం ఎముకలకు కుళ్ళు. అంటే మనిషిని లోపల ఎముక అనేది ఎక్కడ ఉంటుంది అమ్మా? శరీరంలో మనిషిలో ఎముక ఎక్కడ ఉంటుంది? లోపల అన్నిటికంటే ఫస్ట్ చర్మం ఉంటుంది, తర్వాత మాంసం ఉంటుంది, తర్వాత అవయవాలు ఉంటాయి, అక్కడెక్కడో లోపల ఉంటుంది ఎముక. అంటే మత్సరం ఎక్కడికి వెళ్ళిపోద్ది అనమాట? ఎముకలు లోపలికి వెళ్ళిపోద్ది. ఎముకల్లో మజ్జ అంటారు కదండి, ఆ మధ్యలోకి వెళ్ళిపోతుంది. అక్కడ కుళ్ళిపోద్ది అంటే అర్థం ఏంటంటే అక్కడి నుంచి లోపలికి వెళ్తే హృదయం వస్తుంది, హృదయం కుళ్ళిపోద్ది అని అర్థం. సో మత్సరం వలన మనిషిని తినేస్తుంది. తుప్పు ఇనుముని ఎలా తినేస్తుందో కుళ్ళు అనేది లేదంటే మత్సరం అనేది మనిషిని తినేస్తుంది. అంత భయంకరమైనది. అలాంటి మత్సరం వచ్చేస్తుంది. సో ఈ నిరుత్సాహము, ఈ మత్సరం రెండు కూడా మన ఆత్మీయ జీవితానికి ఆటంకాలు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రెండు కూడా ఆటంకాలు. నీవెప్పుడు ఇతరులతో పోల్చుకుని నాకు ఆ స్థాయిలో లేదే, నాకు అది లేదే అని నువ్వు నిరుత్సాహపడినంతకాలం నువ్వు ఆత్మీయంగా ఎలా దేవుని వైపు చూడగలవు? ఆ నిరుత్సాహంతో నువ్వు కృంగిపోతే బైబిల్ చెప్తుంది, శ్రమ దినమునందు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవు అగుదు. అంటే నువ్వేం చేయలేవు, ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, సంఘానికి వచ్చినా మనస్ఫూర్తిగా వాక్యాన్ని వినలేవు. రక్షణ పొందినప్పుడు దేవుని చేయని ఎంత ఉత్సాహంగా సంతోషంగా పట్టుకున్నావో ఈరోజు అలా పట్టుకోలేవు. ఒకలాంటి దేవుని మీద కూడా ఒక బాధ ఉంటుంది. తండ్రి నువ్వు ఉండి కూడా నాకు ఇలా చేసావు నువ్వు అన్నట్టుగా ఉంటుంది. ఆయన మీద కూడా నమ్మకం పోద్ది, మనకి ఆయన మీద కూడా ఆసక్తి పోద్ది. మనం నిరుత్సాహపడిపోతున్నప్పుడు ఏమవుద్దంటే దేవుని మీద కూడా ప్రేమ తగ్గిపోద్ది. నువ్వు ఉన్నాలే, ఉండి ఏం చేసావు నాకు ఈ పరిస్థితి అన్నట్టుగా ఉంటుంది మనకి. ఎందుకో ఆయన మీద కూడా మన మనసు రాదు. చూసారా? అంటే ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహపడడం వల్ల నీ దేవుని మీద నీకున్న ప్రేమ కూడా తగ్గిపోద్ది. ఆయన మీద ఉన్న మమకారం, ఆయన ఉంటే నాకు చాలు అనే మమకారం కూడా నీకు పోతుంది, ఎత్తుకుని పోతుంది నిరుత్సాహం. రెండోదిగా మత్సరం, ఓర్చుకోలేనితనం వచ్చేస్తుంది. ఓర్చుకోలేకపోవడం అంటే మనకి లేదని అవతల వాళ్ళకి ఉందని. ఆ కుళ్ళుకుపోవడం వలన మనం లోపల కుళ్ళుకుపోతాం. అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మన ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేస్తుంది. కనుక ఈ రెండింటిని గెలవాలి. పాపం ఎందుకు వస్తుంది? ఇది కారణం. ఎక్కడో ఇంట్లో పేలిందంటే, కోపం వచ్చిందంటే సాధారణంగా మీకు ఎక్కడో నిరుత్సాహం ఉంది. భర్త మీద మీకు కోపం వచ్చిందంటే ఖచ్చితంగా ఎక్కడో మీకు బాధ కలిగింది. అది ఇలా అంటున్నాను, నేను ఏమనుకోకండి. కొన్ని కారణాలు ఉంటాయి, అంటే అన్ని సందర్భాలు నేను అంటలేదు. మీకు ఎక్కడో భర్త మీద ఇంట్లో కోపం వచ్చిందంటే ఎక్కడో మీకు బాధ కలిగింది. నువ్వు తక్కువ చేసావు, నీ వలన ఏం చేసావు, నీకు అంత ఆదాయం తీసుకురాలేకపోతున్నావనో, లేదు నువ్వు ఇల్లు కట్టలేకపోయావనో, లేకపోతే నువ్వు అలాంటి వాహనం కొనలేకపోయావు, లేదంటే నాకు అలాంటి పట్టు చీర కొనలేకపోయావనో, లేదా నాకు అలాంటి బంగారం కొనలేకపోయావనో ఎక్కడో మీకు బాధ కలిగింది. ఎక్కడో మీకు బాధ కలిగింది, కానీ దాన్ని అలా చూపించలేకపోయారు. ఇది కోపం ద్వారా మీరు చూపిస్తున్నారు అన్నమాట. అంటే మేమైనా సరేనండి, ఎక్కడో మాకు తక్కువ చేసేసరికి అది భార్య మీద చూపిస్తూ ఉంటాం.